నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే మనమైతే డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో వర్షం గురించి. ఇదైతే ఎండాకాలంలో లేదు, రైతులనైతే 100% ఏడ్పించే కాలంలో అయితే అయిపోయింది. లాస్ట్ 1 వీక్ నుంచి అయితే డైలీ వర్షాలు పడుతున్నాయి. ఇది మా ఏరియాకి సంబంధించింది మాత్రమే చెప్పగలను నేను. బయట వీడియోలో చూపిస్తుంటారు బాగేపల్లి ఎక్కువ వర్షం పడింది, పుంగనూరు, పలమనేరు చెట్లన్నీ మునిగిపోయినాయి, ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకల్లా ఎలా పడిందో ఏమో మనకైతే పర్ఫెక్ట్గా తెలియదు. అటు సైడ్ ఉండే రైతులకైతే తెలిసి ఉంటుంది. ఒకవేళ మీరు అటు సైడ్ ఉంటే కామెంట్ చేయండి. ఈ సంవత్సరం అయితే రైతులంతా ఎండాకాలం మీద హోప్స్ పెట్టుకున్నారు. మే నెల అంతా ఎండన్నా కాస్తే జూన్లోనే టమోటా రైజ్ అవుతుందని. ఈసారి ఏమైపోయిందంటే మే నెలంతా వర్షాలు వచ్చేసాయి. మేలో స్టార్టింగ్ ఇప్పటి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇంక ఎండాకాలం అనేది లేదు. ఎందుకంటే చెరువులోకి నీళ్ళు వచ్చేసాయి. రోజు ఒక పొద్దున వాన పడుతుంది, నైట్లో కానీ పొగుల్లో కానీ ఎప్పుడో ఒకసారి. కానీ కొంతమందికి నిన్న మొన్న 24 hours పడినాయి వాన. ఇలాంటి సిచ్యువేషన్లో ఎండాకాలం ఎందుకు ఉంటుంది? భూమి అంతా ఎండాకాలం ఎలా ఏర్పడుతుందంటే అసలు చెట్టు అనేది పచ్చదనమే లేకుండా పోతుంది. చెట్టుకు కూడా ఆకులన్నీ రాలిపోతాయి. అలాంటప్పుడు ఏమైపోతుందంటే ఆకులన్నీ రాలిపోయినాక చల్లగాలి వచ్చేదానికి ఛాన్స్ లేదు. చెట్లు ఆకులు ఉంటే చల్లగాలి వస్తుంది, చెట్లు ఆకులు లేనప్పుడు ఏమవుతుంది? ఉడుకు గాలి వస్తుంది. ఉడుకు ఎందుకు వస్తుంది? ఆల్రెడీ గాలి అనేది హీట్గా ఉంది. డే కూడా 12 గంటలు 13 గంటలు పొగలు, 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు పొద్దుగుంకదు. సూర్యుడు ఉంటాడు కాబట్టి గాలి అనేది ఎండకు అనేది కూడా హీట్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇదంతా పెద్ద పురాణం ఉంటుంది దాని గురించి చెప్పాలంటే. అదంతా క్లాస్ తీసుకోవచ్చు, అవేం వద్దు, దాని గురించి వద్దు. మనం ఈ ఎండాకాలం ఎందుకు ఏడిపించే కాలం అయిపోయిందంటే ఇంకా 3-4 రోజులు పడింది అనుకో వర్షాలు. ఆల్రెడీ కొన్ని తోట టమాటా చెట్లు అయితే వెళ్ళిపోయాయి. రైతులంతా ఎండాకాలం మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళు వానాకాలం ఇప్పుడు వాన మీద డిపెండ్ అయిపోయినారు. వాన నుంచి కొట్టుకొని వెళ్ళిపోవాలా పంటలు అనే కాడికి వచ్చేసారు లాస్ట్కి. అప్పుడు ఎండ వచ్చి పంటలు పోతాయి అనుకున్నారు, అదేమి రివర్స్ అయిపోయింది. వాన వచ్చి పంటలు పోవాలనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏడవతన పంటలు పోతుంటే రేట్ అనేది రైజ్ అవుతుంది, అది అందరికీ తెలిసింది. అప్పుడు ఏడవతన ఎండ కాస్తుంది అనుకున్నారు, కానీ ఆ దేశం అంతా ఎండ కాయలేదు. ఇప్పుడు అంత లెక్క వాన అనేది పడే పరిస్థితికి వచ్చేసింది. ఇలానే వానలు కొనసాగితే ఎండ కంటే పవర్ఫుల్ వాన. ఎందుకంటే ఎండ నీకు డైలీ కాస్తే చిన్న చిన్న పిందులు కానీ అలాంటి పొడికాయలు అయితే ఉంటాయి. కానీ ఈ వానకి ఏమవుతుందంటే కొత్త పూత రాదు. అప్పుడు ఆ కొత్త పూత రాదు, ఉండే చెట్లు అనేది ఫాస్ట్గా రోగం అనేది పడిపోతుంది. చూసుకోవచ్చు ఈ వానలకి, వారం దినాల వానలకి ఎటువంటి ప్రాబ్లం అనేది వచ్చేసింది తోటలకి. బ్లూ కలర్లోకి మారిపోయింది మైక్రో న్యూట్రియన్స్, బోరాన్ లోపము మొత్తం అంతా. ఎందుకంటే వర్షం పడిందనుకో మన భూమిలో ఉండేదంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది సతవ. ఒక ఏళ్ళ నుంచి ఇంకొక ఏళ్ళకి అట్లా వంకలేక పోతుంది. వంకలో ఎక్కువ ఉంటుంది. వంకలో ఉండే చెట్లు కూడా బాగా గ్రోత్గా పెరిగింటాయి. అట్లయితే ఉంటుంది, చూసుకోండి. ఈ పక్కదైతే మన తోట పూర్తిగా అయితే వదిలేసాము. ఇలా అయితే ఉంది సిచ్యువేషను. మెయిన్గా ఇంకేం చెప్పలేము మనం. ఎండ అయితే ఈ బుద్ధి కాస్తుంది. రేపు మన ఎండ కాస్తుందో కాయదో అది కూడా అయితే మనకైతే తెలియదు. ఏ రోజు ఎప్పుడు ఎలా మారుతుందో కూడా సిచ్యువేషన్ అనేది ఏమీ తెలియదు. ఈరోజు లైట్గా అయితే ఎండ కాస్తుంది, చూద్దాం. పడితే మేలే, ఎండ ఎక్కువ కాస్తే మేలే, భూములు ఆరుతాయి, కొంచెం చెట్టుని తిరుక్కునే టైం ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు ఎండ కాస్తుంది, ఉమ్మ పెట్టింది, ఊడికొచ్చిందంటే 100% నైట్కి అయితే వర్షం వచ్చేస్తుంది. మళ్ళీ ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. వర్షం పడితే చెట్టు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే థంబ్నెయిల్ కూడా పెట్టాం. ఎండాకాలంలో లేదు, ఏడిపించే కాలం అయిపోయింది 100% రైతుల్ని. ముందు చలికాలంలో అయితే అప్పుడు వానలే, నవంబర్ డిసెంబర్లో. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మళ్ళీ మేలో నుంచి వానలే. ఇలాంటివన్నీ పడతా అంటే ఏ రైతు ఏ పంట పెట్టాలన్నా కూడా లక్షలు కావాలి. లక్షలు పెట్టుబడి పెట్టాలి. లక్షలు లాస్ లేకైతే వెళ్ళిపోతాను. చూసుకుందాం ఏమవుతుంది ఏమో, ఎవరికి తెలియదు. ఎప్పుడు రేట్ రైజ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడంతా వర్షం పడిపోయింది కదా, ఇంకా 15 నెలలు 20 నెలలు రేట్ జంప్ అవుతుంది అంటారు. అది మనకు తెలియదు. ఎందుకంటే అది హోప్ అంతే. ఈ నెలలో వస్తుంది, రేపు నెల వస్తుంది, ఈ నెల వస్తుంది, రేపు నెల వస్తుంది అనుకుంటే పోతా ఉండడం అంతే. ఈ లాసులు మళ్ళీ ఏమవుతాయో ఏమో తెలియదు. రైతుల పరిస్థితి కూడా అయితే ఇలా అయితే అయిపోయింది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం. ఈ వర్షాలు కూడా ఎక్కువ విపరీతమైన వర్షాలు, వంకలు కూడా అయితే నిండిపోయాయి, బావిలు చెరువులు కూడా అయితే ఆల్మోస్ట్ నిండిపోయినాయి. ఈ సంవత్సరం కరువు లేనిట్లే. ఇంకా ఈ ప్రకారం వానలు పడతాయండి. ముందుగానే వానలు వచ్చేసాయి. యాక్చువల్గా మేలు వానలు పడకూడదంతా, మహా అయితే 2 పొద్దులు అట్లా పడుతుండే చెనిక్కాయలు దున్నుకునేకి. మళ్ళీ జూన్లో అయితే చెనిక్కాయలు అయితే వేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఏమైపోయింది, మేలోనే డైలీ వానలు పడిపోయి అయిపోయింది. అసలు తుఫాను కాదు ఏమి కాదు, మూసుకొనే ఉంటుంది, డైలీ వానలు పడుతూనే ఉంటాయి. అదే కాలం పరిస్థితిని ఈసారి ఎల్‌నీలో వస్తుంది, 40 టచ్ అవుతుందండ్రి. అట్లాంటివన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి చూద్దాం. మన చేతుల్లో కూడా ఏం లేదు, దేవుని నమ్ముకొని పోతా ఉండడం అంతే. రేట్ల సంగతి ఏమో మనకు తెలియదు. చాలా మంది చెప్పచ్చు ఇంకా 15 దినాలకు జంప్ అవుతుంది, 20 దినాలకు జంప్ అయితే. ఎవరు కాయలు పెరగకపోతే, వాన పడినప్పుడు ఎవరు కాయలు పీకినప్పుడు రేట్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు బండ్లకు లోడ్లు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ పెట్టి వాడుకుంటారు. మళ్ళీ మరుసటి రోజు 500, 400, 300 వినాయని పెరిగేస్తారు. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఎవరు ఏదో ఒక లాట 2 లాటలు వేస్తారు, మిగిలినవన్నీ కోసేస్తారు. అవన్నీ తెలిసినది మనకి. మనం ఎప్పుడు ఆ ఫీల్డ్లోనే ఉంటాం కాబట్టి మనకు తెలిసినది మీకు తెలుసు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. పంటకి ఈ ట్యాంప్కి ఏమన్నా డ్రిప్లు వదిలేటుకుంటే వదులుకోండి. సిఓసి కానీ సల్ఫర్ కానీ అలాంటివి ఏమన్నా వదులుకోండి. ఎక్కువసేపు కూడా వాటర్ అవుతుంది, ఆల్రెడీ ట్యామ్ ఎక్కువ ఉంది కాబట్టి 10 నిమిషాలు అట్లా వేసుకుంటే చాలు, ఆపేసింది. ఇంకేమున్నాయి అంతేలే. నెక్స్ట్ ఇంకా మనం వీడియో చేసుకుంటే చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే ఏం రేట్లు లేవు, రైతులకి ఏం సజెషన్ చేయాలన్నా కూడా కష్టం. ఎందుకంటే ఏంది, డబ్బులు చేతిలో ఉండి ఏంది చెప్పినా వదిలిన వాళ్ళు ట్రై అయినా చేస్తారు. మనం ఓ ప్లాన్ చెప్తాము, అట్లా చేయని చేతిలో డబ్బులు లేనప్పుడు ఏం చేద్దాం లేప్ప అంటారు. ఉండే చెట్లు కూడా ఇసిపెట్టేస్తున్నాం అంటారు. అలాంటివన్నీ సిచ్యువేషన్లో ఉన్నాయి కాబట్టి ఏం చెప్పడం లేదు. ఓకే, అందుకే వీడియో కూడా అప్లోడ్ చేయడం లేదు. వీడియోస్ వస్తాను, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం. ఎందుకంటే మనల్ని నమ్ముకొని కూడా కొంతమంది రైతులు ఉన్నారు, మన వీడియోస్ని ఫాలో అయ్యే రైతులు. వాళ్ళ కోసమైనా అయితే మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.